హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో యువ భారత్ రన్ నిర్వహించారు. ప్రధాని మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ ఆధ్వర్యంలో ఈ యువ భారత్ రన్ కొనసాగింది. యువతలో ఫిట్నెస్, యూనిటీ లక్ష్యంగా దేశంలోనే అతిపెద్ద ఫిట్నెస్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. ది నైల్ మైల్ వ్యవస్థాపకుడైన అనంత సంజీవ్ దూగర్ సారథ్యంలో రన్ నిర్వహించారు. దాదాపు 10,000 కుటుంబాలు ఈ యువ భారత్ రన్లో పాల్గొన్నాయి. 5 km, 2 km, 500 మీటర్ల 3 కేటగిరీల్లో ఈ రన్ సాగింది. ఈ కార్యక్రమంలో జుంబా, యోగా, మెడిటేషన్, ప్లే జోన్, ఇతర యాక్టివిటీస్ నిర్వహించారు. Go for it. Shake hands. Keep clapping. Now take a turn. Ready down. Ready down. Now left hand. Take it easy. Look at the drone. Outside. Now move your hands. యువ భారత్ రన్ అనేది ఈ ఒక్కరోజు స్టార్ట్ అయింది కాదు. లాస్ట్ 45 డేస్ నుంచి రోజు వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ ఏదో ఒక ఫిట్నెస్ యాక్టివిటీలో పాల్గొని ఇవాళ ఫినాలే జరిగింది. అండ్ దీనిలో 500 మీటర్స్, 2 కిలోమీటర్స్, అట్లాగే 5 కిలోమీటర్స్ చేయడం జరిగింది. దీన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జెన్జీ అండ్ మన ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ఉన్నారో యువకులు, వాళ్ళు ఫిట్నెస్ కానీ లేకపోతే మెంటల్ వెల్నెస్ మీద కానీ దృష్టి పెట్టాలి. అట్లాగే రేపు వికసిత్ భారత్ ఏదైతే 2047 మీద మనందరం ఆశలు పెట్టుకొని మనందరం పనిచేస్తున్నామో దాన్ని ఇవాళ సాకారం చేయాలంటే మనందరం ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. There is a huge response and it is a great success. I thank all the participants and parents and who participated here. This run main intention is for youth and students for Viksit Bharat 2047. India wanted to be number one, and similarly state also Rising Telangana 2047 to become or achieve in that race. Our youth has to be very fit, and Khelo India, Fit India programs from the Government of India, we have to take the lead from there.